హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు మేము మా ఇంట్లో చేసుకున్న కొబ్బరి చిక్కీ చూపించబోతున్నానండి. చూడ్డానికి చాలా బాగుంది కదండి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి తీసుకున్నానండి, బెల్లం, ఉంట బెల్లాన్ని అలా చిన్నగా కట్ చేసుకున్నానండి. నేను ఫస్ట్ ఒక బాండీలో 3 కప్స్ కొబ్బరిని తీసుకున్నానండి. అది ఫ్రై చేసుకుంటున్నాను. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను. అందులోకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేరే బాండీలో 3 కప్స్ బెల్లాన్ని వేసుకొని 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఒక బండ మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇలా బాగా మరిగిన తర్వాత బుడగలు వస్తాయండి. అప్పుడు ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని అందులోకి వేసుకొని చెక్ చేసుకోవాలి బెల్లం పాకం ఎంతవరకు వచ్చింది అనేసి. చూడండి, ఇలా అంటేనే వచ్చేస్తుంది కదా వాటర్ లాగా. అలా కాకుండా ఇంకా కొంచెం సేపు మరగనివ్వాలి. ఇప్పుడు టెస్ట్ చేస్తున్నానండి నేను. మరి ఇంకొకసారి కూడా బెల్లం పాకం అందులోకి వేసుకొని ఇలా కొంచెం గట్టిగా రావాలండి. ఇలా పట్టుకుంటే గట్టిగా ఉండాలి. అప్పుడు ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదండి కొబ్బరిని అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, ఆ బండ మీద వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒత్తుకోవాలండి గంటెతో. తర్వాత చపాతీ తిక్కుతాం కదండి, ఆ రేకుల కట్టెతో ఇలా అనుకోవాలి, అంతా మొత్తం ఈక్వల్గా వచ్చేలాగా. తర్వాత వేడిగా ఉన్నప్పుడే చాక్తో ఇలా కట్ చేసుకోవాలండి, హారిజంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్. తర్వాత ఒక గిన్నెలోకి పెట్టుకుంటున్నానండి నేను. ఇది ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందండి. నేను డ్రై కొబ్బరిని తీసుకున్నానండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరిది అయితే టేస్ట్ బాగుంటుందండి. కాకపోతే ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. అది పచ్చి కొబ్బరిది ఎక్కువ రోజులు మనం స్టోర్ చేయలేము, ఒక 2-3 డేస్ అంతే. ఇది ఒక 1 వీక్ వరకు ఉంటుందండి డ్రై కొబ్బరిది అయితే. చూడండి ఎంత చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.